టీ20 వరల్డ్ కప్లో కీలక మ్యాచ్ జరగబోతోంది. కోల్కతాలో భారత్ వెస్టిండీస్ తలపడబోతున్నాయి. రెండు జట్లకు ఈ మ్యాచ్ డూ ఆర్ డైగా మారింది. గెలిచిన జట్టు సెమీస్కి చేరుతుంది. ఓడిన జట్టు ఖేల్ ఖతమైపోతుంది. రెండు జట్లు ఒకే పరిస్థితిలో ఉన్నాయి. సౌత్ ఆఫ్రికా చేతిలో చిత్తుగా ఓడిపోయాయి. జింబాబ్వేపై మాత్రం ఘనంగా గెలిచాయి. నెట్ రన్ రేట్ పరంగా వెస్టిండీస్ బెటర్గా ఉంది. అయినప్పటికీ కోల్కతాలో గెలిచిన జట్టే నాకౌట్కు చేరుతోంది. కోల్కతాలో వర్షం అంతరాయం కలిగించే పరిస్థితులు లేవు. ఒకవేళ వర్షం కారణంగా మ్యాచ్ రద్దయితే మాత్రం వెస్టిండీస్ సెమీస్ చేరుతుంది. కానీ వర్షం గురించి టీమిండియా టెన్షన్ పడాల్సిన పరిస్థితి ఏమీ లేదు. టీ20లో 2024 వరల్డ్ కప్ నుంచి భారత్ ఆధిపత్యం చెలాయిస్తోంది. మెగా ట్రోఫీని సొంతం చేసుకున్న తర్వాత ఒక్క సిరీస్ కూడా కోల్పోలేదు. ఈసారి టీ20 వరల్డ్ కప్లోనూ భారీ అంచనాల మధ్యే బరిలో దిగింది. కానీ సౌత్ ఆఫ్రికా చేతిలో ఓడిపోయింది. ఆ తర్వాత జింబాబ్వేపై అదిరిపోయే విజయం సాధించింది. ఇప్పుడు వెస్టిండీస్తో సై అంటే సై అంటోంది. చివరిగా టీ20 సిరీస్లో టీమిండియాను ఓడించిన జట్టు వెస్టిండీసే. 2023 ఆగస్టులో టీమిండియాపై కరీబియన్ జట్టు గెలిచింది. ఆ తర్వాత రెండు జట్ల మధ్య ముఖాముఖీ మ్యాచ్లు జరగలేదు. చివరిగా ఫేస్ టు ఫేస్ ఆడిన చివరి 5 మ్యాచ్ల్లో విండీస్కే 3-2 లీడ్ ఉంది. ఆ సిరీస్ తర్వాత రెండు జట్లు ఇంప్రూవ్ అయ్యాయి. హార్డ్ హిట్టర్లకు వెస్టిండీస్ కేరాఫ్గా మారిపోయింది. టీ20 వరల్డ్ కప్ వచ్చిందంటే చాలు సిక్సర్ల జాబితాలో కరీబియన్ జట్టు టాప్ బ్రాకెట్లోనే నిలుస్తుంది. ఈసారి కూడా వెస్టిండీస్ టాప్లోనే ఉంది. 63 సిక్స్లతో వెస్టిండీస్ కంటే భారత్ 3 సిక్స్లు తక్కువ బాదింది. ఈడెన్లో మాత్రం 1983 నుంచి అంతర్జాతీయ మ్యాచ్ల్లో టీమిండియాను వెస్టిండీస్ ఎప్పుడూ ఓడించలేదు. 2 మ్యాచ్లు డ్రా చేసుకుంది. 4 టీ20లతో కలిపి 9 మ్యాచ్ల్లో ఓడిపోయింది. 2016 టీ20 వరల్డ్ కప్ గెలిచాక వెస్టిండీస్ మళ్లీ సెమీస్ చేరలేదు. ఈడెన్లో రెండు జట్ల మధ్య హోరాహోరీ తప్పకపోవచ్చు. బ్యాటింగ్లోనూ రెండు జట్లు బలంగానే ఉన్నాయి. బౌలింగ్లో మాత్రం టీమిండియాకు మ్యాచ్ విన్నర్లున్నారు. పేస్ మిస్టరీ బౌలింగ్ అటాక్ భారత్ సొంతం. వెస్టిండీస్ది డిఫెన్సివ్ బౌలింగ్ యూనిట్. అభిషేక్ శర్మ, రోస్టన్ చేజ్ మధ్య పోరు ఎలా ఉంటుందనేది ఆసక్తి రేపుతోంది. వరల్డ్ కప్లో తొలి 4 మ్యాచ్ల్లో అభిషేక్ 15 పరుగులే సాధించాడు. జింబాబ్వేపై 26 బంతుల్లోనే హాఫ్ సెంచరీ కొట్టాడు. అభిషేక్ కెరీర్లో ఇది సెకండ్ స్లోయెస్ట్ హాఫ్ సెంచరీ. జింబాబ్వేతో మ్యాచ్లో ఆఫ్ స్పిన్ను ఆచితూచి ఎదుర్కొన్నాడు. 17 బంతుల్లో 13 పరుగులు సాధించాడు. సౌత్ ఆఫ్రికాతో మ్యాచ్లో రోస్టన్ చేజ్ 46 పరుగులిచ్చాడు. అయినా కరీబియన్ జట్టులో ఇంపాక్ట్ చూపించే స్పిన్నర్ రోస్టన్ చేజే. భారత్ టాప్ 8 బ్యాటర్లలో 5 లెఫ్ట్ హ్యాండర్లున్నారు. లెఫ్ట్ హ్యాండర్లకు సవాల్ తప్పకపోవచ్చు. లెఫ్ట్ రైట్ కాంబినేషన్ కోసం అభిషేక్ శర్మ, సంజు శాంసన్ ఓపెనర్లుగానే ఆడబోతున్నారు. రింకు సింగ్ బెంచ్ మీదే ఉండడం ఖాయమని ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు.